Hello students, welcome back. So enzyme catalysis, enzymes definition, examples, characteristics and mechanism of enzyme catalysis ఈ వీడియోలో మనం కవర్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఎంజైమ్స్ అంటే ఏంటి? ఎంజైమ్స్ ఆర్ ద కాంప్లెక్స్ నైట్రోజినస్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ present in all the living cells from plants, animals as well as microorganisms like bacteria and fungus as well as virus also. Okay, so enzymes అన్నవి ఇవి నైట్రోజనస్ కాంపౌండ్స్ అండి. ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ దే కంటైన్ నైట్రోజన్. స్ట్రక్చర్ కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది. సో కాబట్టి కాంప్లెక్స్ నైట్రోజినస్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ దే కంటైన్ కార్బన్. ఓకే, విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద లివింగ్ ఆర్గానిజం. సో ఈవెన్ హ్యూమన్ బీయింగ్ మన లివింగ్ సెల్స్లో కూడా ఎంజైమ్స్ అనేవి ఉంటాయి, మనందరికీ తెలిసిన పాయింటే. అంటే ఎంజైమ్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ బయలాజికల్ క్యాటలిస్ట్స్. ఓకే, అంటే లివింగ్ సెల్స్లో జరిగే కెమికల్ రియాక్షన్స్, దీన్ని బయలాజికల్ రియాక్షన్స్ అంటారండి. ఓకే, లివింగ్ సెల్స్లో కూడా రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అవ్వాలి. ఓకే, ఈ రియాక్షన్ జరగాలి అంటే మనకు కెటలిస్ట్ అనేది కావాలి. ఆ కెటలిస్టే ఇక్కడ ఎంజైమ్స్. ఓకే, రైట్. ఎందుకంటే ఇలా రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ కాకపోతే లివింగ్ సిస్టమ్స్ సర్వైవ్ కాలేవండి, ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ మనతో సహా. ఓకే, రైట్. యాక్చువల్లీ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్ మాలిక్యూల్స్ విత్ హై మాలిక్యులర్ వెయిట్. సో ఎంజైమ్స్ అంటే దే ఆర్ ప్రోటీన్స్ ఇన్ దేర్ నేచర్. సో ఎంజైమ్స్ ప్రోటీన్స్. ఓకే, సో ప్రోటీన్స్ అండ్ దే కంటైన్ హై మాలిక్యులర్ వెయిట్. దెన్ ఎంజైమ్స్ catalyze numerous reactions in the living organisms, hence they are called biochemical catalysts. సో ఎంజైమ్స్ లివింగ్ సెల్స్లో న్యూమరస్ లెక్కలేనన్ని కెమికల్ రియాక్షన్స్ని బయోకెమికల్ రియాక్షన్స్ని క్యాటలైజ్ చేస్తాయి. కాబట్టి ఎంజైమ్స్ని మనము బయోకెమికల్, ఇక్కడ బయో అంటే లివింగ్ అండి, కెమికల్ రియాక్షన్ దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి ఎంజైమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ బయోకెమికల్ క్యాటలిస్ట్స్. ఓకే స్టూడెంట్స్, రైట్. సో లెట్ us అండర్స్టాండ్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. సో మనము ఎగ్జాంపుల్ 1గా ఏం తీసుకుందామంటే ఇన్వర్షన్ ఆఫ్ సుక్రోజ్. ఓకే, సో సుక్రోజ్ తీసుకుందాం. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ సుక్రోజ్ ఈజ్ C12H22O11. సో దిస్ ఈజ్ సుక్రోజ్, టేబుల్ షుగర్ అండి. ఓకేనా, సుక్రోజ్ ఆక్వస్ సొల్యూషన్ తీసుకుందాం, రైట్. సో ఎప్పుడైతే మీరు సుక్రోజ్ ఆక్వస్ సొల్యూషన్ మీరు ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ మీరు ఎక్స్పోజ్ చేస్తారో, ఓకే, ఇన్వర్టేజ్ అనే ఎంజైము మన లివింగ్ సెల్స్లో ఉంటుంది. మనం షుగర్ కన్జ్యూమ్ చేసినప్పుడు సుక్రోజ్ తీసుకున్నప్పుడు ఈ ఇన్వర్టేజ్ ఎంజైము సుక్రోజ్ని గ్లూకోజు ఫ్రక్టోజ్గా బ్రేక్ చేస్తుంది. అంటే సుక్రోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ C6H12O6 aqueous solution. This is glucose. Okay, plus C6H12O6. This is also aqueous solution. This is fructose. సో ఇలా మనకు ఇన్వర్టేజ్ ఎంజైమ్ ఇక్కడ సుక్రోజ్ని గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేస్తుంది ఇన్ ద లివింగ్ సెల్స్. ఓకే, దెన్ సెకండ్ ఎగ్జాంపుల్ యూరియా తీసుకుందాం. NH2CONH2. So this is urea, organic compound plus water. యూరియాని హైడ్రలైజ్ చేసేటప్పుడు we need an enzyme. There is the action of enzyme that is urease. Okay, urease అనే ఎంజైము యూరియాని అమ్మోనియాగా కన్వర్ట్ చేస్తుందండి. ఓకే, రైట్. సో ఇలా యూరియేజ్ ఎంజైమ్ ప్రెజెన్స్లో, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యూరియేజ్ ఎంజైమ్, urea will hydrolyze into ammonia. So this reaction is catalyzed by a biological protein and that protein is called as enzyme. Here the enzyme is urease. Okay, similarly there is another example here we can write. So take glucose C6H12O6. So this is glucose. So when glucose is converted into ethyl alcohol, there is action of an enzyme. That enzyme is zymase. Okay, so the zymase enzyme converts glucose into ethanol, ethyl alcohol. Okay, so these are the examples for enzyme catalysis. Then what are the characteristics of enzyme catalysis? Enzyme catalysis యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటుంది, లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ క్యారెక్టర్ అండి హైలీ ఎఫిషియంట్.
సో ఎంజైమ్స్ ఆర్ హైలీ ఎఫిషియంట్, అంటే మన లివింగ్ సెల్స్లో జరిగే బయోకెమికల్ రియాక్షన్స్ని జరిగేటప్పుడు రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో వితిన్ కొన్ని మిలియన్స్ ఆఫ్ రియాక్టెంట్స్ని 1 మాలిక్యూల్ ఆఫ్ ఎంజైము ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేస్తుందండి. దట్ మీన్స్ ఎంజైమ్స్ ఆర్ వెరీ హైలీ ఎఫిషియంట్, దే ఆర్ హ్యావింగ్ హై క్యాలిబర్ టు కన్వర్ట్ రియాక్టెంట్స్ ఇంటూ ప్రోడక్ట్స్. దెన్ ద సెకండ్ క్యారెక్టర్ ఈస్ హై స్పెసిఫిసిటీ. సో ఈచ్ ఎంజైమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రియాక్షన్ అండి, ఈచ్ ఎంజైమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రియాక్టెంట్స్. దెర్ ఇస్ నో యాక్షన్ ఆఫ్ ఎంజైమ్ ఫర్ అనదర్ రియాక్షన్. అంటే వన్ ఎంజైమ్ catalyzes ఓన్లీ వన్ టైప్ ఆఫ్ రియాక్షన్. అంటే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూరియేజ్ అనే ఎంజైము యూరియాని మాత్రమే హైడ్రలైజ్ చేస్తుందండి అమ్మోనియాగా, అంతేగాని యూరియేజ్ ఎంజైము సుక్రోజ్ పైన ఎటువంటి యాక్టివిటీ ఉండదు. సిమిలర్గా ఇన్వర్టేజ్ ఎంజైమ్ యాక్టివిటీ సుక్రోజ్ మీద ఉంటుంది కానీ యూరియా మీద ఉండదండి. సో దట్ మీన్స్ ఈచ్ ఎంజైమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ నేచర్, దే ఆర్ వెరీ స్పెసిఫిక్ టు యాక్ట్ అపాన్ ద reactants. So that is called as a high specificity. Okay, then the third character is highly active under optimum temperature. So for proper working of the enzyme, the temperature is actually 298 to 310 kelvins అండి. మన బాడీ టెంపరేచరు హ్యూమన్ బాడీ టెంపరేచర్ 310 kelvins దగ్గర ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉండే ఎంజైమ్స్ రియాక్ట్ అవ్వడానికి ఆప్టిమమ్ టెంపరేచర్ అది. సో for proper working of the enzymes there is a temperature and that temperature is called as optimum temperature. So the temperature range is 298 to 310 kelvins. Then highly active under optimum pH. Okay, so pH enzymes proper గా వర్క్ చేయాలంటే రియాక్షన్ కండిషన్స్లో pH 5 to 7 ఉండాలండి. ఓకే, సో 5 to 7 is the optimum pH for a maximum activity of enzymes. Then presence of activators and coenzymes. So enzymes also require promoters just like normal catalysts. Okay, మనం ఎలాగైతే ఇండస్ట్రియల్ ప్రాసెస్లో నార్మల్ క్యాటలిస్ట్లకి ప్రమోటర్స్ మనం యాడ్ చేస్తామో ఇక్కడ కూడా మన లివింగ్ సెల్స్లో కూడా ఎంజైమ్స్ వర్క్ అవ్వాలంటే ఇట్ ఆల్సో రిక్వైర్స్ మెటల్ అయాన్స్ లైక్ కాపర్, ఓకే, కోబాల్ట్, రైట్, మ్యాంగనీస్, రైట్. సో ఇటువంటి ఇనార్గానిక్ మెటల్ అయాన్స్ ఎంజైమ్తో ఎప్పుడైతే మనకు యాడ్ ఆన్ అయి ఉంటాయో, అంటే ఎంజైమ్తో వీక్గా బైండ్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ సాల్ట్స్ అంటే సోడియం కూడా అండి, ఓకే, సో సోడియం కూడా, సో ఇటువంటి మెటల్స్ని మనం జనరల్గా ఏమంటామంటే మనము యాక్టివేటర్స్ ఆర్ కో ఎంజైమ్స్ అని అంటుంటాం. ఓకే, సో దే ఆర్ గోయింగ్ టు ఎన్హాన్స్ ద రేట్ ఆఫ్ ద ఎంజైమ్ కెటాలసిస్. ఓకే, సో ఎంజైమ్స్ యాక్టివిటీ విల్ బి గ్రేటర్ in presence of some metal ions. Those are called as activators as well as coenzymes. Then presence of inhibitors or poisons. So enzyme activity ni kuda decrease chese substances untayandi. The substances which decreases the activity of enzymes are called as inhibitors and poisons. So many drugs will act upon the microorganisms by inhibiting the enzyme. So ఏదన్నా ఒక బ్యాక్టీరియల్ టైఫాయిడ్ ఉందండి, ఓకే, సో టైఫాయిడ్ డిసీజ్ని ఇట్ ఈస్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా, ఓకే, టైఫాయిడ్ ఫీవర్. సో ఆ పేషెంట్కి టైఫాయిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్కి వీఆర్ గోయింగ్ టు అడ్మినిస్టర్ సమ్ డ్రగ్, ఫర్ ఎగ్జాంపుల్ సెఫాలోస్పోరిన్స్ అనుకుందాం. సో దోస్ డ్రగ్స్ ఆర్ గోయింగ్ టు inhibit the enzyme activity in the bacteria that causes the typhoid. సో ఇక్కడ ఎంజైమ్ యాక్టివిటీ తగ్గిపోతే ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియల్ సెల్లో రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ కావు, లివింగ్ రియాక్షన్స్, ఈ సెల్ రియాక్షన్స్ జరగవు, సెల్ రియాక్షన్స్ జరగకపోతే సెల్ డెత్ జరుగుతుంది. సో బ్యాక్టీరియా పాపులేషన్ అంతా కూడా చనిపోతాయి, దే ఆర్ గోయింగ్ టు డై. సో ద డిసీజ్ విల్ క్యూర్, ఆ టైఫాయిడ్ ఫీవర్ తగ్గుతుంది. సో ఇలా మనకు ఎంజైమ్స్ ఆర్ ఆల్సో, ద యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్స్ ఆర్ ఆల్సో cut short by the substances, those are called as inhibitors as well as poisons. So that is about the definition and examples, characteristics of enzyme catalysis.